హలో అండి. హలో. మీ ఈ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. గేమ్ చేంజర్, డాకుమార సంక్రాంతికి వస్తున్నా. మీరు ఏ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి మీకు? ఇప్పుడైతే గేమ్ చేంజర్ అని అనుకుంటున్నాను. ఓకే అమ్మా, గేమ్ చేంజర్ లో మీకేం బాగా నచ్చింది? అంటే లుక్స్, యాక్షన్, లేకపోతే ఆ సినిమా గ్రాండ్ లెవెల్ ఏంటి అసలు మీకు? సాంగ్స్ నచ్చాయి, ఇంకా యాక్టింగ్, టీజర్ లో యాక్టింగ్ కూడా బాగుంది. రామ్ చరణ్ గారి లుక్ బాగుంది, మొత్తం బాగుంది. అంటే చాలా రోజులైంది ఆయన సినిమా చేసి, సో ఇప్పుడు వస్తున్నారు కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఓకే అమ్మా, గేమ్ చేంజర్ సినిమా కాకుండా ఇంకా డాకు మహారాజ్ కూడా వస్తుంది సంక్రాంతికి. డాకు మహారాజ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అది కూడా బాగుంది. నార్మల్ గా అయితే అది కూడా హిట్ కొట్టచ్చు అనుకుంటున్నాను. ఓకే అమ్మా, ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా ఫ్యామిలీ మ్యాన్ కూడా వస్తుంది సంక్రాంతికి వస్తున్నా అనే సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి రిలేటెడ్ గా వస్తుంది. సో ఆ సినిమా లుక్స్ గానీ, ఆ సినిమాకి సంబంధించిన టీజర్స్ గానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సినిమా అంటే బాగుంది, అది కూడా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, ఒక సాంగ్ వచ్చింది అది బాగుంది. ఇంకా సంక్రాంతికి మూవీస్ అన్ని హిట్ అవుతాయి అనుకుంటున్నాను. ఓకే అమ్మా, మీరు ఏ సినిమాతో రామ్ చరణ్ తేజ్ గారికి ఫ్యాన్ అయ్యారు? రామ్ చరణ్ అంటే నేను ఫ్యాన్ కాదు, నార్మల్ గా చూస్తా అంటే ఆయన సినిమా. ఫేవరెట్ హీరో ఎవరు మరి? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఏ సినిమాతో మీరు ఫ్యాన్ అయ్యారు? నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను, ఆయన ఈ సాంగ్స్ వింటూ మొత్తం. ఆది ఆ సినిమా అంటే ఇష్టం. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ పుష్ప 2 కలెక్షన్స్ బ్రేక్ చేస్తారు మీరు అనుకుంటున్నారా? బ్రేక్ చేస్తారని నేను అనుకోవట్లేదు. పుష్ప అంత రేంజ్ బ్రేక్ చేసే అసలు అనుకోవట్లేదు. ఒకవేళ చేసినా పర్లేదు. ఓకే అండి, మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు కదా, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కానీ ఇంతవరకు చూడటానికి